రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తూ సంక్షేమం అభివృద్ధి సమపాలనలో అందిస్తూ పరిపాలన సాగిస్తున్న అభివృద్ధి ప్రదాతగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు గడించారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవేశపూరితమైన ఆలోచనలతో గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో పలు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి 11 లక్షల కోట్ల రూపాయలను రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసి 20 సంవత్సరాల రాష్ట్ర అభివృద్ధిని వెనక్కు వేసిన ఘనత వైసీపీదని, రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేశారు. ఈరోజు మళ్ళీ 2014 నుంచి 19 వరకు వేశారే కానీ 19 నుంచి 24 వరకు ఒక్క మీటర్ కూడా సిమెంట్ రోడ్డు ఇలా ఈ వైసీపీ మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దానివల్లనే ఈరోజు మళ్ళీ మండలానికి 2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేశారు. ఎన్ఆర్ చేస్తున్నారు. అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జరుగుతుంది. అభివృద్ధి శూన్యం వచ్చి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. మరి నిన్నటి రోజున కలెక్టర్ గారు 179 కోట్లు మత్స్యకారులకి కూడికి తీసేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క షేర్ ధనంతో మంజూరైందని చెప్పి తెలిసింది. ఇది కూడా చాలా హర్షించదగ్గ విషయం. మత్స్యకారు సోదరులకి ప్రథమ జీవనాధారం పులికాట్ సరస్సు. ఆ పులికాట్ సరస్సుని కూడికి తీసేదానికి 179 కోట్లు మంజూరు చేయడం, ఇది కూడా చంద్రబాబు నాయుడు గారికి మత్స్యకారు సోదరుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండును కూడా సమపాళ్లుగా తీసుకుపోయే ఘనత, పరిపాలన దక్షత నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రం ఆర్థికంగా 20 సంవత్సరాలు వెనక్కిపోయేటప్పుడు చేసిన వైసీపీ నాయకులకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు వాళ్ళకి రుచించడం లే. ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం చెప్పిన సూపర్ 6 అన్నీ తూచా తప్పకుండా అమలు పరుస్తాడని చెప్పని ఒక దృఢ విశ్వాసం మా అందరిలో ఉంది. చేస్తాడు కూడా చంద్రబాబు నాయుడు గారు. తల్లికి వందనం అయితేమి, ఆడబిడ్డ నిధి అయితేమి, అదేవిధంగా గ్యాస్ సౌకర్యం అయితేమి, ఉచిత బస్సు సౌకర్యం అయితేమి, ఇవన్నీ ఇంకా చేయలేదని చెప్పని గగ్గోలు చేసేస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు. ఆ విధమైన ఆవేశమైన నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గముల కోసం ఎలాంటి కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుందని చెప్పని ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు రాష్ట్రంలో ఒక శాంతియుత ప్రభుత్వం, సుభిక్షమైన ప్రభుత్వం, బడుగుల ప్రభుత్వం, అన్నదాతల ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం అయి ఉన్నారు. మరి ఏదేమైనా అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.